ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ నేను యేసుప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత వారం అంతా కాపాడి తిరిగి మరలా ఈ దినం ఆయన వాక్యాన్ని వినగలిగే ధన్యతనిచ్చినందుకు దేవాది దేవునికి వేలాది వందనాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. వింటూ వీక్షిస్తూ కొత్త వారికి పరిచయం చేస్తున్నారు, మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యాన వాక్య భాగంగా హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం ధ్యానం చేద్దాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదాము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షమును కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమలైన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఈరోజు మనం వినే వాక్యానికి ఆశీర్వాదాలు వద్దా అనే క్యాప్షన్ పెట్టుకుందాం. ఆశీర్వాదాలు వద్దా అనే ఓ పెద్ద ఆయన చెప్పిన మాట ఏంటంటే, జ్ఞానానికి తాళం చెవి, తెలిసిన దాన్ని యథార్థంగా పాటించు. అది జ్ఞానానికి తాళం చెవి ఏంటంటే, తెలిసిన దాన్ని యథార్థంగా పాటించు. చేస్తూ ఉంటే తెలుసుకుంటూ ఉంటాం. అసలు చేయలేదనుకోండి, తెలుసుకునే అవకాశం లేదు. కనుక చేస్తూ ఉంటే తెలుసుకుంటూ ఉంటాం. అయితే జీవితంలో జరిగే తప్పు ఏంటో చెప్తాను మీకు. ముందు నేను క్షుణ్ణంగా తెలుసుకుంటాను, ఆ తర్వాత పాటిస్తాను అంటారు చాలామంది. ముందు నేను క్షుణ్ణంగా తెలుసుకుని ఆ తర్వాత పాటిస్తాను. క్షుణ్ణంగా తెలుసుకునే అవకాశం నీకు ఎప్పటికీ రాదు, ఎవరి వల్ల కాదు. ఇది జ్ఞాపకం చేసుకోవాలా. ఏమండి, మనకు ఉన్నటువంటి కొద్దిపాటి బైబిల్ జ్ఞానాన్ని శ్రద్ధగా ఉపయోగించుకోవడం మనం నేర్చుకోవాలి. ఎవరూ పండితులు కాదు బైబిల్లో. 40 సంవత్సరాలు దేవుని సేవ చేశాను నేను సేవకుడిగా. అంతకుముందు ట్రైనింగ్ కొన్ని సంవత్సరాలు, రిటైర్ అయిపోయి 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. కానీ బైబిల్లో నేను తెలుసుకున్నది చాలా తక్కువని మీ అందరి ఎదుట వినమ్రతతో ఒప్పుకుంటున్నాను నేను. ఏం చేస్తానంటే, పరిపూర్ణత అనేది బైబిల్లో సంపాదించడం, సాధించడం అనేది నా వల్ల కాదు. మరి మిగతా వారి గురించి నేను మాట్లాడనండి, నా వల్ల కాదు. కనుక మనకున్న కొద్దిపాటి బైబిల్ జ్ఞానాన్ని శ్రద్ధగా ఉపయోగించుకుంటూ కొద్దిగా దేవుని గూర్చిన జ్ఞానం ఉపయోగించుకుంటూ పోతూ ఉంటే త్వరలో ఇంకా కొంచెం దేవుడు మనకి ఆయన ఇస్తూనే ఉంటాడు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 24-28 వచనాల్లో అపోల్లో ఆయన గురించినట్టు ఒక ప్రస్తావన కనిపిస్తుంది. అపోల్లో పౌలు గారు కొరింథీ సంఘంలో వచ్చిన విభేదాల్లో కొంతమంది కేఫా వాడనని, కొంతమంది అపోలో వాడనని, కొంతమంది పౌలు వాడనని, ఇలాగా కొంతమంది రకరకాలుగా గ్రూపులుగా విడిపోయారు. అది తప్పు. కొంతమంది ఏమో క్రీస్తు వాడనని చెప్తున్నారు అని అంటారు చూసారా. ఆ అపోలో గురించి ఇక్కడ కొన్ని విషయాలు మీకు తప్పకుండా నేను జ్ఞాపకం చేయాలి. ఈయన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అలెగ్జాండ్రియా పట్టణపు వాడు ఈ అపోలో అనే ఆయన. అలెగ్జాండర్ ద గ్రేట్ పేరు మీదుగా ఈ ఐగుప్తు దేశంలో 332 BCలో ఈ పట్టణం కట్టబడింది. అలెగ్జాండ్రియా అనే పట్టణం కట్టబడింది. అలెగ్జాండ్రియా పట్టణానికి చెందినవాడు ఈ అపోలో. ఆయన బహుభాషా పండితుడు, లేకపోతే బహుభాషా కోవిదుడు. ఏంటంటే, ఆ అలెగ్జాండ్రియా పట్టణంలో ఉన్నటువంటి స్థానిక భాష కోప్టిక్ లాంగ్వేజ్, కోప్టిక్ అంటారు దాన్ని. రెండవది గ్రీకు భాష, అది రాజభాష. ఇప్పుడు మనకి రాజభాష ఏంటంటే సంస్కృతం అంటున్నారు చూసారా, అట్లాగా వాళ్ళకి గ్రీకు భాష రాజభాష. మూడవది పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో వ్రాయబడింది. ఇది 3వ భాష ఆయనకు వచ్చిన భాషలు. 4 అరామీ, ఇది పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి స్థానిక భాష. చూడండి ఇప్పుడు ఎన్ని భాషలు వచ్చాయి ఆయనకి. 1 కోప్టిక్, గ్రీకు, హీబ్రూ, అరామిక్ అంటాం కదండి, అరామీ. 4 లాంగ్వేజెస్లో ఆయన నిష్ఠాతుడు. ఆయన
యోహాను బోధ గురించి విన్నారు. ఎవరు? ఈ అపోల్లో. యోహాను బోధ ఏంటి? యోహాను బోధ ఏంటి? మారు మనసు పొందండి, పాప క్షమాపణ లేకపోతే పాపపు జీవితపు ప్రక్షాళన జరగాలనేది యోహాను గారి యొక్క బోధ. దాన్ని బాగా విన్నారు, వంట పట్టించుకున్నారు. కనుక ఈయన సమాజ మందిరాలలో ప్రతి సబ్బాతు దినాన హాజరయ్యేటువంటి యూదులతో ప్రవచనాలను ఆయన ఇన్ని భాషలు చదివాడు కదండి. కనుక ఓటి బాగా పాత నిబంధన బాగా చదివాడు ఈయన హీబ్రూ భాషలో. అందులో ఉన్నటువంటి ప్రవచనాలను బాగా ఎరిగిన వాడే. దాని ద్వారా ఆయన ఈ పట్టుదలతో బోధిస్తున్నాడు. ఎక్కడ? సమాజ మందిరాలలో. అయితే అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 2వ వచనంలో ఇటలీ వారైనటువంటి అకులా ప్రిస్కిల్లా అనేవారు ఆ దంపతులు ఈయనకు తారసపడ్డారు, ఈ అపోలోకి. ఆ అపోలోలో ఉండేటువంటి తీక్షణత, దేవుని ఎడల ఉండేటువంటి భక్తి తాత్పర్యం, అలాగే ప్రజలకి దైవ జ్ఞానాన్ని అందించాలి అనే తపన చూసిన తర్వాత మెల్లగా ఈ అపోలోను ఈ అకుల ప్రిస్కిల్లాలు కూర్చోబెట్టుకుని ప్రభువుని గురించి బోధించడం మొదలుపెట్టారు. ప్రభువుని తెలియజేశారు. ఎలాగా? ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల నెరవేర్పు ప్రభువులు ఎలా నెరవేరాయి, ఆయన ఏం బోధించారు, ఆయన బోధల యొక్క సారాంశం ఏంటి, ఆ తర్వాత ఆయనను ఎలాగ సిలువేశారు, ఆ సిలువేయటం కూడా ప్రవచనాలు ఉన్నాయి పాత నిబంధనలో, కీర్తన గ్రంథాల్లో మనం చదువుతున్నప్పుడు. ఆ తర్వాత ఆయన మరణించడం, ఆరోహణం అవ్వడం, పునరుత్థానుడు అవ్వడం, ఆరోహణం, ఇవన్నీ కూడా ఆయనకి చాలా చక్కగా అర్థమయ్యేలాగా బోధించారు. ఈయన ఇప్పుడు ఇది ఎక్కడ? అపోస్తల కార్యాలు 8వ అధ్యాయం 2వ వచనం చూస్తాం. ఇప్పుడు 18వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి పూర్తిగా నేర్చుకున్నాడు, పూర్తిగా తెలుసుకున్నాడు. అకియా, కొరింథు వెళ్ళి ఆయన సువార్త ప్రకటన చేయటం మొదలుపెట్టాడు. మీరు లోక 22:44లో, అపోస్తల కార్యాలు 9:22లో, 17:3లో, 18:5లో ఈ ప్రవచనాల ప్రకారంగా క్రీస్తే మెస్సయ్యా, మీరు ఎదురు చూచే మెస్సయ్యా క్రీస్తు అని ప్రవచనాలను ఉటంకిస్తూ వాటి ఆధారంగా క్రీస్తు జీవితాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ ఆయన బోధించాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, కొద్దిపాటి బైబిల్ జ్ఞానాన్ని మనం కలిగి ఉండి శ్రద్ధగా ఉపయోగించుకోవటం మొదలు పెడితే మెల్లమెల్లగా దైవజ్ఞానం మనకు ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే ఆ దైవజ్ఞానం ఇవ్వబడుతుందో జ్ఞాన సంపాదన కొరకు మనం ప్రాకులాడితే ప్రతి విషయం మనకు చక్కగా తేటతెల్లంగా బోధింపబడుతుంది. అయితే ఇక్కడ యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి అని ఉంది కదండి. ఎందుకు యెహోవాను గూర్చిన జ్ఞానం మనకు కావాలి? యెహోవాను గూర్చిన జ్ఞానం మనకు ఎందుకు అవసరం అంటే, తిరుగుబాటు మనస్తత్వం మంది మొదటిది. రెండవది అవిధేయత. దేవునికి విధేయులుగా ఉండలేము. పండు తినకండి, ఈ పండు తినదినవన నిశ్చయముగా మీరు చస్తారు. ఎవడో వచ్చి తిని చూడండి, ఎందుకు చచ్చిపోతారు? నిన్ను చేసిన ఆయన, ఈ సమస్తాన్ని చేసిన ఆయన, సమస్తాన్ని చేసి ప్రతి జంతువుకు నీకు అవకాశం ఇచ్చి అనుమతించి పేర్లు పెట్టమన్న ఆయన చెప్పిన మాట అంటావా? ఎవడో దారిపోయే దానే వచ్చి తిని చూడండి, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలాగా అయిపోతారు అంటే ఆ మాటలు నమ్ముతావా? అవిధేయత. మూడవది విగ్రహారాధన. నాలుగవది ఆజ్ఞాతిక్రమం, లోబడనల్లనేటువంటి స్థితి. దీనివలన మన జీవితాలు చాలా నష్టాన్ని అనుభవిస్తున్నాయి, చాలా నష్టాన్ని కలిగి ఉంటున్నాం, కష్టాల్లో కూరుకుపోతున్నాం. కనుక అది పూడ్చబడాలి అంటే యెహోవాను గూర్చిన జ్ఞానం మనకి కావాలి. వీటన్నిటిలోంచి మనం తప్పించబడి ఒక నిజ క్రైస్తవ జీవితం మనం జీవించాలంటే దేవుని గూర్చిన జ్ఞానం మనకి కావాలి. అది రోజులో ఒకేసారి పూర్తిగా తెలుసుకున్నాక నేను పాటిస్తానండి, అనుసరిస్తానని అనడం అనేది తప్పు. అవకాశం దొరికినప్పుడల్లా నేర్చుకోవాలి, నేర్చుకున్న దానిని జీవితానికి అన్వయించుకోవాలి, అన్వయించుకున్న దానిని ఆచరణలో పెట్టేటువంటి ప్రయత్నం మనం చేయాలి. హోషేయ 6వ అధ్యాయం 3వ వచనం కదా మనం చదువుకున్నామండి. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే హోషేయ 70 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు ఈయన ప్రవక్తగా ఉన్నాడు. యెరోబోము కాలంలో, క్రీస్తుకు పూర్వం 770-749 మధ్యకాలం. ఆ తర్వాత ఉజ్జియా రాజు అయ్యారు, ఆయన 792-740 మధ్యకాలం క్రీస్తుకు పూర్వం. ఆ తర్వాత హిజ్కియా 720-679
క్రీస్తుకు పూర్వం మధ్యకాలంలో ఈ ముగ్గురు రాజుల కాలంలో 70 సంవత్సరాలు హోషేయ ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు దేవుని వైపు తిరగండి. ప్రతి ఉదయము తప్పకుండా ఎలాగైతే వస్తుందో దేవుని కృప మీ జీవితాలకు అలాగొస్తుంది. ఇది హోషేయ యొక్క బోధ. ప్రతి ఉదయం ఎలాగైతే వస్తుందో దేవుని కృప అలాగే వస్తుంది. మీరు దేవుని వైపు తిరిగితే ఏమవుతుందండి? ఉదయం రాగానే మనం ఏమనుకుంటాం? అమ్మయ్య, మరొక రోజు చూశాను, మరొక క్రొత్త రోజు నాకు వచ్చింది, మరొక క్రొత్త రోజులో నేను ఉండగలిగాను అని అనుకుంటాం కదా. అలాగే దేవుని వైపు తిరిగితే ఒక క్రొత్త జీవితం మనకి ప్రాప్తిస్తుంది. ఒక క్రొత్త జీవితాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. ఎలాగుంటుంది అది? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం చూస్తే 58:8 యెషయా, నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుకి నీ వస్త్రములు ఇచ్చుటయు. ఇవన్నీ ఇంతకుముందు నువ్వు చేసావో లేదో తెలియదు, కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతావో, దేవుని గురించిన జ్ఞానం నీకు దొరుకుద్దో, అప్పుడు ఈ పనులను నువ్వు చేయగలుగుతావు. అలాగూ చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉండును. ఇప్పుడంటే మనకి గడియారాలు వచ్చాయి కనుక, అలారం ఉంది కనుక ఓకే. పూర్వకాలం గడియారాలు లేవు, అలారం లేదు కదండి. చిన్న చిన్న ఇళ్లలో పడుకునేవారు, బయట ఆరు బయట వరండాల్లో ఏదో చిన్న చిన్న గుడిసెల్లో ఉంటూ ఉదయం అవుతుందని ఎలా తెలుస్తుందంటే ఆ వేకువ చుక్క ఒకటి కనిపిస్తుంది. ఆ చుక్క చూడగానే ఆడవాళ్ళు లేచి వాకిళ్ళు తుడుచుకొని కల్లాపు వేసుకుని నీళ్లు తెచ్చుకుని వంట ప్రారంభిస్తారు. మగవాళ్ళు పాలు పితికి అవి చేసి ఇవి చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. అలాగూ నువ్వు చేసినట్లా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగమును కావలి కాయును. సాధారణంగా ముందు భాగం నుంచి శత్రువు వస్తాడు, మనకు ఎదురుకుండా వస్తున్నాడు కనుక శత్రువుని ఎదుర్కోగలుగుతాం, యుద్ధం చేయగలుగుతాం. వెనక నుంచి శత్రువు వస్తే మనకేం తెలుస్తుంది? వెనక నుంచి వస్తాడని మనకు తెలియదు కదా. కానీ అలాగా ముందు కొంతమందిని పెట్టి వెనక వైపు నుంచి దాడి చేసి ఈ ముందు వెనక కూడా ఆవరించి మధ్యలో ఉన్న వాళ్ళని చిత్తుగా ఓడించినటువంటి సందర్భాలు చరిత్రలో చాలా చూస్తాం మనం. ఆయన ఏమంటాడంటే, ఓకే నువ్వు ముందు చూస్తున్నావు కదా, నీ వెనకల భాగాన్ని నేను కాపలాగేస్తాను. ఎప్పుడు? మీరు యెహోవా వైపు తిరిగి ఆయన గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకుని ఆయన బిడ్డలుగా ఉండగలిగితే మీ జీవితాలలో ఇగో ఎలాగైతే ప్రతి ఉదయం వచ్చినట్లుగా ఒక క్రొత్త జీవితం ప్రారంభం అవుతుందో అప్పుడు ఈ పరిస్థితి మీకు దొరుకుతుంది. రెండవది ఏమన్నాడండి ఆయన? వర్షము వలె యెహోవాను ఉదయం తప్పగా వచ్చరితను ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షం ఏమండి? వర్షం తర్వాత ఏమవుతుందండి? ఈ సమ్మర్లో చూస్తామండి, ఎక్కడ చూసినా చిన్న చిన్న మొలకలన్నీ చచ్చిపోయి ఎండిపోయి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు బాగానే ఉంటాయి కానీ ఇక నేల మీద గరిక ఇలాంటివి ఏవి కనిపించవు మనకి. ఎక్కడో అక్కడక్కడ పెచ్చ మొక్కలు లేకపోతే ముళ్ళ మొక్కలు కనిపిస్తాయి తప్ప ఏం కనిపించదు. కానీ వర్షం ఒక వర్షం పడిన తర్వాత 3 రోజుల తర్వాత అప్పుడు దాకా బీడులాగా ఉన్నటువంటి భూమి అంతా కూడా పచ్చగా అయిపోతుందండి. అంటే ఒక క్రొత్త ప్రారంభం, చిన్న చిన్న మొలకలు కనిపిస్తాయి. ఎంత ఆనందంగా ఉంటుంది! అప్పుడు దాకా ఎండిపోయినట్టు బేరన్గా కనిపించినటువంటి ల్యాండ్ అంతా కూడా చక్కగా కళకళలాడిపోతూ కనిపిస్తుందండి. ఒక క్రొత్త ప్రారంభం అంటే ఒక క్రొత్త జీవితం, ఒక క్రొత్త ప్రారంభం. అది నిర్గమకాండం 26వ అధ్యాయం 4-5 వచనాలు మనం చూస్తే, మీ వర్షాకాలములో మీకు నేను వర్షం ఇచ్చేదను, మీ భూమి మీకు పంటనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి దేశములో నిర్భయముగా నివసించేతారు. ఎప్పుడు? యెహోవాను గూర్చినటువంటి జ్ఞానం ఎవరైతే సంపాదించుకుంటారో, యెహోవాను గూర్చిన జ్ఞానాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క జీవితాలు ఇలాగ ఫలభరితంగా ఉంటాయి, ఇలాగ ఆశీర్వాదకరంగా ఉంటాయి అనే విషయాన్ని ప్రవక్త మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఆశీర్వాదాలు వద్దా అనే క్యాప్షన్తో ఈరోజు వాక్యం వినేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5-6 వచనాలు చూస్తే, గుడ్డివారి కన్నులు తెరవబడును. ఎవరి వలన? ఎవరి మీదైతే యెహోవా యొక్క వెలుగు, క్రీస్తు అనే ఆ వెలుగు ఉదయింపబడుతుందో, ప్రసరింపబడుతుందో
వారి జీవితాలు వెలిగింపబడతాయి, వారి జీవితాలు మార్పు నొందుతాయి. ఎలా ఉంటుంది అంటే వారు ఏదైతే చేయదగి ఉన్నారో అవన్నీ చేస్తారు. ఆకలిగా ఉన్న ఆహారం, దాహం ఉన్న వారికి దాహం, వస్త్రహీనులకు వస్త్రం, దిక్కుమాలిన వారిని ఇంట్లో చేర్చుకోవడం, ఇవన్నీ చేయగలుగుతారు. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పవలే గంతులు వేయును, మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును. ఎండిపోయిన పరిస్థితుల్లో నుంచి జలధారలు బయలుదేరతాయి, జీవజలపు ఓటలు ఆ హృదయంలో నుంచి ఊరతాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో, విశ్వసిస్తావో, క్రీస్తు ప్రభువుని అంగీకరిస్తావో జరిగేటువంటి. కనుక ఒక ఆత్మీయ జ్ఞానం సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆత్మీయ జ్ఞానం ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చూస్తే, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, మనకు అతిశయం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎక్కడ? మన ఉద్యోగం, మన ఇల్లు, మన స్థితి, మన బంగారం, మన పొలం, మన స్థలం, మనం ఏదైతే కలిగి ఉన్నో దానిని బట్టి అతిశయంగానే ఉంటుంది. ఎందుకంటే కింద వాళ్ళని చూస్తాం కదా, కింద వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకంటే నేను బెటర్ ప్లేస్లో ఉన్నాను, బెస్ట్ ప్లేస్లో ఉన్నాను, ది బెస్ట్ ప్లేస్లో ఉన్నానని కొంచెం అతిశయంగా అనిపిస్తుంది. అతిశయించేవాడు దీనిని బట్టి అతిశయించొద్దు. దేనిని బట్టి అతిశయింపాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటుని బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. మనకు కలిగి ఉన్న దానిని బట్టి అతిశయించొద్దండి. ఆ కలిగి ఉన్నది ఎవరి వలన కలిగింది, ఎవరిచ్చారు, ఎవరి వలన అనుగ్రహం పొందాం, ఎవరి వలన ఈ దీవెనలు ఆశీర్వాదాలు మనకి కలిగే అని దానిని జ్ఞాపకం చేసుకుని దానిని బట్టి అతిశయించాలి. అది ఎవరి వలన అంటే దేవుని వలన. ఆ దేవుని బట్టి మనం అతిశయించగలిగితే మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. కొంచెం వెనక్కి వెళ్ళి 9లో ఉన్నాం కదండి, ఇర్మియా 8లోకి వెళ్దాం. 31, 32 వచనాలు. కాబట్టి ఇర్మియా నన్ను యోహాను సువార్త 8వ అధ్యాయం, మన్నించండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32 వచనాలు చూస్తే, కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము గ్రహించెదరో, అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను. ఎప్పుడైతే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందో, ఏది మన మీద పరిపాలన చేయలేదు, ఏ సాతానుని ప్రభావం మన మీద ఉండదు, మనం ఎవరికి లొంగక్కర్లేదు. ధీమాగా ధైర్యంగా గుండె మీద చేయబెట్టుకుని ప్రయాణం చేస్తాం, హాయిగా నిద్రపోగలుగుతాం. అలా కాకపోతే ఆ స్వతంత్రాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుంటామో, కోల్పోతామో, భయంగా జీవించాలి, బెంగతో జీవించాలి, దిగజారిపోయేటువంటి పరిస్థితి. అంచేత యేసయ్య చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యోబు గ్రంథం 28:28లో, యెహోవా యందు భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయు వివేకమనియు ఆయన మన నరులకు సెలవిచ్చెను. విన్నారండి? దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. ఎలా సంపాదించుకుంటావంటే, భయభక్తులు కలిగి ఉండాలి, దుష్టత్వాన్ని వదిలేయాలి. అప్పుడే నువ్వు దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతావు. హోషేయ 14:9లో, జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు, కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. ఏది అడ్డం? జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు. అంతవరకు బాగుంది. తిరుగుబాటు చేయువారు వారి దారికి ఇది అడ్డం. ఏదండి? యెహోవా జ్ఞానం కానీ, తెలివి కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ దారికి అడ్డంగా ఉంటుంది కనుక వారు తప్పకుండా తొట్టిల్లిపోతారు. వద్దు, మనం తొట్టిల్లడానికి వీల్లేదు. తొట్టిల్లాలని ఆయన అనుకోవట్లేదు, ఆశించట్లేదు. కనుక ఆశీర్వాదాలు మనం పొందాలంటే మనం ఏం చేయాలి? యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరింతము రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 మాటలు చెప్పి నేను వాక్యం ముగిస్తాను. యోహాను సువార్త 8:12 ఏమంటాడంటే, మరలా యేసయ్య, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. జీవపు వెలుగు. ఇంతకు ముందు ఒకసారి చెప్పుకున్నాం మనం ఈ మాట. వెలుగు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటుంది, తర్వాత రాత్రి చీకటి.
ఈ జీవపు వెలుగుకి చీకటి లేదండి. నిత్యము వెలుగు అలాగే ఉంటుందంతే. అది నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉంటాడు. అక్కడ చీకటి లేదండి. చీకటితో పనే లేదు, చీకటి ప్రసక్తే లేదు. అక్కడ చీకటి లేదు కనుక సూర్యుడు అవసరం లేదు. అక్కడ చీకటి లేదు కనుక చంద్రుడు అవసరం లేదు. విన్నారండి? ఆయనే వెలుగు. 12:26 యోహాను సువార్తలోనే 12:26, ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతనిని ఘనపరచును. దేవుని చేత మనం ఘనపరచబడాలంటే ప్రభువుని సేవించాలి. ప్రభువుని సేవించాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటున్నామనే దాని గుర్తు ఏంటంటే ఆయన మార్గంలో నడవాలి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయనను అనుసరించుదము రండి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపించినందుకు నీకు వందనాలు. విన్నవాక్యాన్ని మా హృదయంలో పదిలపరుచుకొని, ప్రభు మాకు జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం సంపాదనకి మేమేం చెయ్యాలి అనే దాని మీద క్లుప్తంగా 2 మాటలు మాకు మీరు నేర్పారు తండ్రి, నీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచుకోవడానికి సహాయం చేయండి. వింటున్న వీక్షిస్తున్న మా కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. మీ కృపకు మమ్మల్ని పాత్రలుగా ఉంచండి. మీ కృపాక్షేమలతో నింపండి నాయన. ప్రభువా, మా కుటుంబాలు మీరు దీవిస్తున్నప్పుడు, ఆశీర్వదిస్తున్నప్పుడు వారికి ప్రతి పనిలో మీరు సహాయం చేయండి. వృత్తి, వ్యాపారం, వ్యవసాయం, గృహ కార్యక్రమాలు, ఉద్యోగాలు, అన్ని రంగాల్లో కూడా తోడుగా నడిపించండి. బిడ్డలకు చదువులు సహాయం చేయనైనా తెలివితో, జ్ఞానంతో నింపండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి. పరీక్షలు వ్రాస్తున్నవారు మంచి ఫలితాలతో వారు సంతృప్తి పొందాలి, నూతనమైన తరగతుల్లోకి వెళ్ళాలి. అలాగే చదువులు పూర్తి చేసిన వారు ఉద్యోగాలకు వెళ్ళాలి. యవన బిడ్డలు ఉద్యోగ అవకాశాలు, వివాహపు అవకాశాలు మెరుగుపరచండి. తల్లిదండ్రులు వారిని బట్టి మనస్తాపం లేకుండా, బిడ్డలు కూడా నిరాశలో కూరుకుని పోకుండా కాపాడండి. విదేశాల్లో ఉండే బిడ్డలు వారికి ఉద్యోగాలు, చదువుల్లో కూడా సహాయం చేయి నాయనా. మాకు ఉన్నటువంటి ప్రతి బలహీనత మీకు తెలుసు, సమస్యలు, చికాకులన్నీ మీకు తెలుసు. అవి వేటి వలన కలుగుతున్నాయి కూడా మీకు తెలుసు. మీ కాపుదల, సంరక్షణ ఉన్నప్పుడు వాటి నుంచి తప్పించబడతాం. కృపదు చూపించండి. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాపులు మనం జ్ఞాపకం చేసుకుని అయినా వేసవి ఎండలు, గాల్పుల్లో ఏ తొందరలో తలెత్తకుండా కాపాడి సంరక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, మరలా మేము మరొకసారి ఇలాగూ ప్రార్థించి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ఇమ్మని, మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించమని, అధికారులు, నాయకులపై కృప కుమరించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సాధులను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక. ఆమేన్. మరలా మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. జీవ మార్గాలు, నిత్య జీవ